నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 14వ తారీఖు జాన్వరి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు ఉత్తరాషాఢ కార్తె. రేపు పుష్యమాస బహుళపక్ష పాడ్యమి తిథి రాత్రి 3:21 వరకు, తదుపరి విధియా తిథి. పునర్వసు నక్షత్రం ఉదయం 10:17 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. విష్కుంభ యోగం రాత్రి 2:58 వరకు, తదుపరి ప్రీతి యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3:34 వరకు, కౌలవ కరణం రాత్రి 3:21 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో ఉదయం 8:55 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:20 నుండి రాత్రి 7:57 వరకు. అమృతకాలం ఉదయం 7:55 నుండి 9:29 వరకు, మరలా రాత్రి 4:01 నుండి 5:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:01. చంద్రోదయం సాయంత్రం 6:29 చంద్రాస్తమయం ఉదయం 7:10. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:49 వరకు, మరలా రాత్రి 11:09 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 9:37 నుండి 11:01 వరకు. ఉత్తర భారతదేశంలో రేపటి నుండి మాఘమాసం, దక్షిణ భారతదేశంలో రేపటి నుండి పుష్యమాస బహుళపక్షం ప్రారంభమవుతాయి. నిరయన రవి మకర రాశిలోకి రేపు పగలు 8:55 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలించే ఆయన పుణ్యకాలం రేపు పగలంతా ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో, కుంభ లగ్నంలో, బాలవ కరణంలో మకర సంక్రమణం జరిగినది కాబట్టి ప్రజలు తరచూ జలుబు, దగ్గు, అలర్జీలతో బాధపడుతూ ఉంటారని, దేశాల మధ్య ద్వైపాక్షిక విభేదాలు ఉంటాయని, తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ప్రజలు భయాందోళనలో ఉంటారు అని, నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులో ఉంటాయని. మకర సంక్రాంతి ఫలిత విశ్లేషణ. రేపు మకర సంక్రాంతి, పొంగల్, తాయ్ పొంగల్. తమిళంలో మకర మాసాన్ని తాయ్ అని పిలుస్తారు. రేపు సూర్య భగవానునికి పూజలు చేసి పంటలు సమృద్ధిగా పండించినందుకు కృతజ్ఞతగా కొత్త బియ్యంతో చేసిన బెల్లపు పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. గాలిపటాలు ఎగరవేస్తూ, గాలిపటాల పోటీలలో పాల్గొంటూ, కులమతాలకు అతీతంగా అందరూ ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఉండియు అనే కూరగాయతో చేసిన కారపు వంటకాన్ని, వేరుశనగ, నువ్వులతో చేసిన బెల్లపు చెక్కను పండుగ ప్రత్యేక వంటకంగా చేస్తారు. రేపు శబరిమలలో మకర విల్లుక్కు, మకర జ్యోతి దర్శనం. వేలు సంఖ్యలో భక్తులు జ్యోతి దర్శనం కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఇష్టి వైష్ణవులు ఇవాళ అన్వాధానం రోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. చంద్ర కుజ గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 9:12 ఏర్పడుతుంది. చంద్ర కుజ గ్రహాలు రెండు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉత్తర ఆరోహణ క్రమంలో కుజునికి ఉత్తర దిశలో 13 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:43 7 డిగ్రీల ఈశాన్య ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 12:40 82 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని ఎల్లుండి ఉదయం 6:42 8 డిగ్రీల వాయువ్య ఆకాశంలో కనుమరుగవుతాయి. కుజగ్రహణం రేపు ఉదయం 7:14 నుండి పగలు 11:22 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఆకాశంలో భూమి, కుజగ్రహాల మధ్య చంద్రగ్రహం సంచరించే సమయంలో ఈ కుజగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం అమెరికా, ఆఫ్రికా దేశాలలో కనిపిస్తుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.